పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మళ్ళీ నిరసనలు చేపడుతున్నారు. అయితే నిరసనలో ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. దీంతో 2 పోలీసుమెన్ కూడా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి నిరసనలు మొత్తం కూడా వాళ్ళు స్వాతంత్రం కోరుతూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. భారత గవర్నమెంట్ ని ప్రెషర్ చేస్తున్నారు. వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకు ఒక రాజ్యాంగం కావాలి అంటూ కూడా. అయితే పీఓకేలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు ముజఫరాబాద్ కు లాంగ్ మార్చ్ ను సైతం నిర్వహించారు. వీళ్ళు అర్ధరాత్రి పట్టణంలో నిరసనకారులు భారీ ర్యాలీను నిర్వహించారు. అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలన్నీ కూడా కొనసాగుతున్నాయి. 3 రోజులుగా ఇటు పీఓకే ఈ నిరసనలతో అట్టడిగిపోతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఎంత మంది ప్రజలు బయటకు వచ్చి ఇటు నిరసనలు చేస్తున్నారో. వాళ్ళకి ఇటు స్వాతంత్రం కావాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. మొత్తం 38 డిమాండ్లతో అవామీ లీగ్ యాక్షన్ ప్లాన్ ను షురూ చేసింది. ముజఫరాబాద్, మీర్పూర్, కోట్లీ, రావల్కోట్, నీలం లోయతో సహా ఇటు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలను చేపడుతుంది. నిరసనలతో ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఇప్పటికే మూసివేశారు. పీఓకేలో నిరసనలు అణచివేతపై స్పందించింది భారత గవర్నమెంట్. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో వనరులు దోచుకోవడం వల్లే ఈ నిరసనలు అంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ నిరసనలో 9 మంది చనిపోయారు. 9 మందిలో 2 పోలీసు అధికారులు ఉండటం మనం గమనించాల్సిన విషయం. మొన్నటి నుండి ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇటు హ్యూమన్ రైట్ వయలేషన్ అంటూ కూడా పాకిస్తాన్ని ఇటు విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే ఒక వ్యాఖ్యలో కూడా ఇది చేశారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రేరేపిస్తూ కూడా ఈ నిరసనకారులను ప్రేరేపిస్తోంది అంటూ కూడా ఇటు భారత గవర్నమెంట్ చెప్పుకొస్తోంది. ఇప్పటికే నిరసనకారులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ రకంగా ఇటు ఎంతో మంది నిరసనకారులు బయటికి వచ్చి హిల్ స్టేషన్స్ లో మనం చూస్తున్నాం. పక్కన మొత్తం లోయలా కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం కూడా నిరసనకారులు భారీ మార్చ్ ను నిర్వహించారు. మొత్తం కూడా అర్ధరాత్రి మొత్తం క్యాండిల్ లైట్ మార్చ్ ను సైతం వీళ్ళు నిర్వహించారు. అయితే స్వాతంత్రం కోరుతూ మొత్తం 38 డిమాండ్లతో వీళ్ళంతా కూడా నిరసనకారులు ఇటు నిరసన చేపట్టారు. ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తో అవామీ పార్టీ ముందుకు సాగుతోంది. ముజఫరాబాద్, మీర్పూర్, కోట్లీ, రావల్కోట్, నీలం లోయతో సహా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వీళ్ళు నిరసనలు చేపట్టారు. మొన్నటి నుండి నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఎప్పుడైతే నిరసనలు కనిపిస్తూ ఉంటాయో పాకిస్తాన్ కావాలనే దీంట్లో చొరవ తీసుకొని ఇంకాస్త ద్వేషాన్ని ఇటు పెంచేటట్టుగా చేస్తుంది అంటూ కూడా భారత విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే వ్యాఖ్యానించారు. అండ్ పాకిస్తాన్ ప్రేరేపిస్తోంది ఈ నిరసనకారులను అంటూ కూడా ఇప్పటికే ఆయన వ్యాఖ్యానించారు. మనం విజువల్స్ చూస్తున్నాం ఏ రకంగా అక్కడ భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారో. 38 డిమాండ్లు వీళ్ళు గవర్నమెంట్ ముందుంచారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తున్నాం భారీ సంఖ్యలో అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి, వాళ్ళకు ఒక సెపరేట్ స్టేట్ కావాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అండ్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ నిరసనలు అనేవి గత కొంతకాలంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా మరింత ఉధృతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక స్వాతంత్రం కోరుతూ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి ముజఫరాబాద్ కు లాంగ్ మార్చ్ వారు నిర్వహించారు. అర్ధరాత్రి పట్టణంలో భారీగా నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజులుగా ఈ ప్రాంతం అంతా అట్టడుగుతోంది. ప్రధానంగా వారి డిమాండ్లను నెరవేర్చాలి అనేది వారు కోరుతున్నారు. 38 డిమాండ్లతో అవామీ లీగ్ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది. ముజఫరాబాద్, మీర్పూర్, కోట్లీ, రావల్కోట్, నీలం లోయతో సహా అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. నిరసనలతో అనేక ప్రాంతాల్లో అక్కడ షాపులన్నీ కూడా మూసివేశారు. మొత్తం పోలీసు వలయంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ మోహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనల అణచివేతపై భారత్ కూడా స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో వనరులు దోచుకోవడం వల్లే ఈ నిరసనలు కొనసాగుతున్నాయంటూ కూడా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆర్మీని మోహరించి ఈ నిరసనను అణచివేసే విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఈ అవామీ మోర్చా నాయకులు చెప్తూ ఉన్నారు. అంటే వారు సపరేట్ గా వారికి ఒక రాష్ట్రాన్ని చేయాలి, స్వతంత్రాన్ని కల్పించాలి, వారికి సపరేట్ గా అధికారాలు కావాలి, ప్రభుత్వం అంటే ఇటు
ఆర్మీ చేతుల్లో కాకుండా ఇటు రాష్ట్రాన్ని కేటాయించడం ద్వారా వారికంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. దాని ద్వారా వారికంటూ చట్టాలు చేసుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ వనరులను దోచుకోకుండా వారికి ఈ వనరులను వినియోగించుకునే అవకాశం కల్పించాలి. మరోవైపు వారి డిమాండ్లను 38 డిమాండ్లతో వారు ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఆ డిమాండ్లకు ప్రభుత్వం మద్దతు తెలియజేయాలి. స్వతంత్రంగా వారు బ్రతికే విధంగా కూడా వారికి ఒక అవకాశం కల్పించాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదులు అనేది ఉగ్రవాద స్థావరాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ఉగ్రవాద స్థావరాలను కూడా తీసివేయాలి, అక్కడ ఎవరు ఉగ్రవాదులు ఉండకూడదు అనేది కూడా సాధారణ ప్రజానీకం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. గత కొన్ని రోజులుగా కూడా వారు నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోగా పాకిస్తాన్ ఆర్మీని సైన్యాన్ని మోహరించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా దాదాపు గతంలోనే చూసుకుంటే కనుక 10 మందికి పైగా చనిపోయినట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. ఇంకా ఈ నిరసనలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతుంది. వారి డిమాండ్లు నెరవేరే వరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా ఆందోళన విరమించేది లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. సత్తాస్ శివ, వీళ్ళ 38 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే మేజర్గా వీళ్ళు వాళ్ళ మేజర్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, వీటి గురించి మాత్రమే వీళ్ళు అడుగుతున్నారు. సో అంటే అన్ని 38 డిమాండ్లు పూర్తి చేయలేకపోయినా వీళ్ళు అడుగుతున్న ఈ బేసిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, బీట్ ఎడ్యుకేషనల్, జ్యుడిషియల్ ఆర్ రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్, వీటికి సంబంధించి అయినా మన గవర్నమెంట్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనుకోవాలా? రైట్, మీరు చెప్పినట్లుగా 38 డిమాండ్లు కొన్ని ప్రధాన డిమాండ్లు నెరవేర్చినప్పటికీ కూడా వారు విరమించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి వారికి కావాల్సిన కొన్ని కీలక డిమాండ్స్ నెరవేరిస్తే కనుక కొంతమేర వెనక్కి తగ్గి వారి దైనందిన జీవితంలో వారు జీవించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ మొత్తం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వారి కబత హస్తాల్లోకి తీసుకుని వారికి ఎటువంటి హక్కులు లేకుండా, స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఇష్టానుసారం పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీని మోహరించి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది కూడా వీరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతమంతా కూడా పిఓకే ప్రాంతమంతా కూడా ఇంటర్నెట్ నిలిపివేశారు. అంటే ఆ నిరసనలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తే ఈ మరింత ఉధృతంగా ఈ నిరసనలు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ ను కూడా నిలిపివేశారు. మరోవైపు మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలని కూడా మొత్తం క్లోజ్ చేసేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే వారిని అడ్డుకునేందుకు మొత్తం బ్రిడ్జి పై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను కూడా నదిలోకి నిన్న తోసేశారు. ఈ క్రమంలోనే అక్కడ కాల్పులు జరిగాయి. ప్రస్తుతం నిరసనకు సంబంధించి కూడా వారు ఇంకా యాక్షన్ ప్లాన్ ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అవామీ యాక్షన్ ప్లాన్ వారి నాయకులు సాధారణ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. వారందరి ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం దిగిరావట్లేదు. దిగిరాకపోగా కాల్పులు జరపడం ద్వారా నిన్నటి వరకు 12 మంది చనిపోయారు, అనేక మందికి గాయాలయ్యాయి. ప్రజెంట్ ఇంకా ఈ యాక్షన్ ప్లాన్ అనేది, నిరసన అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం మాత్రం దిగిరావాల్సిందే అనేది ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నివసించే ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనకారులు నిరసనలు చేపడుతున్నారు. భారీ సంఖ్యలో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి ర్యాలీస్ ను చేస్తున్నారు. అయితే వీళ్లకు కావాల్సిన 38 డిమాండ్స్ వీళ్ళు గవర్నమెంట్ ముందుకుంచారు. ప్రెజెంట్ ఒకసారి అక్కడ స్థానికులు ఎవరైతే నిరసనలు చేస్తున్నారో వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. अस्सलाम वालेकुम दोस्त, अगर कोई देख रहे हैं तो ओवरसीज दोस्त या कोई भी जिनका मुजफ्फराबाद किसी भी तरीके से रब्ता हो सकता है, तो ये पक्की खबर है। मैं अभी मुजफ्फराबाद से वापस रावलपिंडी की तरफ जा रहा हूँ, जा रहे थे, लेकिन अभी हम वापस जो है ना मुजफ्फराबाद की तरफ जा रहे हैं। रेंजर्स की एक जो है ना गाड़ी थी, उसके पीछे 2 रेंजर्स की बसेस थी जो कि वर्दी में जो है ना असले के साथ जो है ना मुजफ्फराबाद की तरफ गई है, जिसमें कम से कम 300-400 जो है ना एफसी के बंदे जो है मुजफ्फराबाद की तरफ रवाना हुए। प्लीज जो है ना इस वीडियो को शेयर करें और ये खबर जो है ना मुजफ्फराबाद किसी भी बंदे तक किसी तरीके से पहुंचाएं कि जो है ना मरी के जो रास्ते से गए ना, मरी के जो रास्ता है ना, इधर से रेंजर्स की 2 बसें
बड़ी दो थी ना, 2 रेंजर्स की गाड़ी थी, बाकी हाँ 2 रेंजर्स की गाड़ियां थी, जिसमें जो है ना प्राइवेट बसें थी, जिसमें 400 से 500 जो है ना रेंजर्स जो है ना मुजफ्फराबाद की तरफ रवाना हुए। हम अभी क्वाला से आए, क्वाला में जो है ना छोटे लड़के जो है पुल पे ठहरे हुए थे, जो जाहिर है उस तरह नहीं रोक सकेंगे। जल्द से जल्द इस खबर को मुजफ्फराबाद तक पहुंचाएं कि जो है ना पुल पे लोग पहुंचे, ज्यादा जितनी तादाद में हो सकता है लोग पहुंचे और जो है ना इनको रोकें। बहुत शुक्रिया वीडियो को। సో చూసారు కదా, ప్రజెంట్ పీఓకే అట్టడుగుతుందని అనుకోవాలి. అక్కడ స్థానికులంతా కూడా రోడ్డు బాట పట్టారు, నిరసనలు చేపట్టారు. 38 డిమాండ్స్ వాళ్ళు భారత గవర్నమెంట్ ముందుంచుతున్నారు. మేజర్గా టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసేయాలి, అండ్ సబ్సిడీస్ను వాళ్ళకి ఇవ్వాలి. ఎసెన్షియల్స్ మీద వాళ్ళకి ఏదైతే రోజువారీ అవసరమైన సామాగ్రి ఉంటుందో వాటన్నిటికీ కూడా సబ్సిడీలు ఇవ్వాలి. అట్లానే రైతులకు సంబంధించి నీటిని కేటాయించాలి, అండ్ ఇటు రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ పాలసీస్ అనేది రిఫార్మ్ చేయాలి అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి భారత గవర్నమెంట్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఇటువంటి నిరసనలు చేపట్టినప్పుడు పాకిస్తాన్కు ఇదొక పాజిటివ్ హోప్ లాగా కనిపిస్తోంది. మన శత్రు దేశానికి మన మీద దాడి చేయడం ఇంకా ఈజీగా అవుతుంది. సో ఇటువంటివి ఏవైనా ఉంటే మానుకోవాలి అంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి జైషా ఇప్పటికే స్పందించారు. కానీ నిరసనకారులు మాత్రం 4 రోజుల నుండి ఇప్పటికే నిరసనను కొనసాగిస్తున్నారు. పూర్తి యాక్షన్ ప్లాన్ తో నిరసన కొనసాగుతోంది. ఇప్పటికే 19 మంది చనిపోయారు, 3 పోలీస్ అధికారులు ఉండగా 11 మంది సివిలియన్స్ ఇందులో గాయపడ్డారు.